వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది హెర్మన్ పార్క్. ఈ పార్క్ హ్యూస్టన్, టెక్సాస్లో ఉన్నటువంటి అందమైన మరియు ప్రసిద్ధమైనటువంటి ఉద్యానవనం. ఇది సుమారు 445 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ హెర్మన్ పార్క్ 1914లో జార్జ్ హెర్మన్ అనే ఒక గొప్ప వ్యక్తి హ్యూస్టన్ నగరానికి విరాళంగా ఇచ్చారు. ఈయన గొప్ప ధనవంతుడు, పారిశ్రామికవేత్త. హ్యూస్టన్ యొక్క అత్యంత చారిత్రాత్మకంగా ముఖ్యమైనటువంటి పబ్లిక్ గ్రీన్ స్పేస్. ఈ హెర్మన్ పార్కులో హ్యూస్టన్ జూ, మ్యూజియం ఆఫ్ న్యాచురల్ సైన్స్, మిల్లర్ అవుట్డోర్ థియేటర్ మరియు జపనీస్ గార్డెన్ కలదు. ఈ ఉద్యానవనం గడ్డి పచ్చదనాన్ని కలిగి ఉండటమే దీని యొక్క ప్రధాన లక్షణం. ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సందర్శకులకు కలిగిస్తుంది. ఈ పబ్లిక్ యుఎస్లోని మొట్టమొదటి పబ్లిక్ గోల్ఫ్ కోర్స్ ఇక్కడ స్థాపించబడింది. ఇది ఈ పార్క్ యొక్క ప్రాముఖ్యతని ఇనుమడింపజేస్తుంది. మరియు చెప్పుకోవలసిన వ్యక్తి శామ్ హ్యూస్టన్. ఈయన విగ్రహము సందర్శించే వారికి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇది చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ విగ్రహం గుర్రంపై సవారి చేస్తూ భవిష్యత్తు యొక్క దృష్టిని సూచిస్తుంది. ఈయన ప్రతిభావంతమైనటువంటి నాయకుడు, పబ్లిక్ సెనేటర్, గవర్నర్గా పనిచేశారు. రాజకీయవేత్త, సైనికవేత్త. ఈయన గౌరవార్థం నెలకొల్పబడింది.